గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం నుండి. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి మాట్లాడుతున్నాడు. ఆ సుఖాసక్తి గల స్త్రీలారా, స్త్రీ అనగా సంఘము, స్త్రీ అనగా సంఘము. మరి సుఖమును ప్రేమించే సంఘం ఎప్పుడు వర్ధిల్లదండి. సుఖమును అన్నీ కూడా వసతులు కావాలి, అన్నీ మాకు సఫిషియెంట్గా ఉండాలి అనుకున్నది ఆ సంఘం ఎప్పుడు వర్ధిల్లదు. లేకపోతే అలా ఒకవేళ ఎక్కడైనా ఒక స్త్రీ ఉందంటే ఆ కుటుంబము బాగుపడదు. ఎప్పుడైనా ఒక స్త్రీ ఉంది అంటే తనకున్న దానిలో తృప్తి పడే జీవితం కలిగి ఉండాలి. కానీ ఎప్పుడు కూడా సోమరితనంగా సుఖాన్ని ప్రేమించుకుంటూ తన శరీరాన్ని సంతోషపెట్టే స్థితిలో ఏ స్త్రీ ఉండటానికి వీల్లేదు. అయితే స్త్రీ అయినా ఒక సంఘమైనా దేవుడు మాట ఏంటంటే, మీరు కూర్చొని పోయి ఉంటున్నారు, మీరు ఇంకా లోకమును ప్రేమిస్తూ శరీరాన్ని ప్రేమిస్తూ ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తూ మీరు ఉన్న స్థలాలలోనే కూర్చొని పోయి ఉంటున్నారు. అయితే దేవుడు మాట్లాడేది ఏమంటే, మీరు లేవండి, మీరున్న స్థలాలలో మీరు లేచి నా మాట వినండి. ఎవరి మాట చెప్తున్నాడంటే దేవాది దేవుని మాట వింటే మన కుటుంబాలు కట్టబడతాయి. దేవుని మాట వింటే మన కుటుంబాలు బాగుపడతాయి. మరి ఆ యొక్క దేవుని మాట వినటం కోసము మీరు ఉన్న స్థలాలలో లేచి నిలబడాలి. అంతేకాదు, నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. ఒక తెగ సుఖాన్ని ప్రేమించే తెగ ఒక తెగ అయితే, నిశ్చింతగా ఉన్న తెగ వీళ్ళేంటంటే మాకు సరిపడా మాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, మాకేం బాధపడాల్సిన అవసరం లేదు, మా వెనక పొలాలు ఉన్నాయి, లేకపోతే నా భర్త ఎక్కువగా సంపాదిస్తున్నాడు, నేను దేని గురించి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, రేపేం జరుగుతుందన్న చింత లేదు అనే ఒక గుంపు ఉందంట. ఒక గుంపేమో సుఖాన్ని ప్రేమిస్తున్నారు, ఇంకో గుంపు ఏం చేస్తున్నారంటే నిశ్చింతగా ఉన్నారు, రేపేం జరుగుతుందన్న చింత లేదు. నిశ్చింతగా ఉన్న స్త్రీ, నువ్వు అలా కూర్చోవడానికి వీల్లేదు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి, నువ్వు లేచి నిలబడాలి, నా మాట వినాలి. ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును. ఆయన దృష్టిలో అంటండి, మనకు 1000 దినాలైతే ఆయనకు 1 దినంతో సమానం. అయితే మరి దేవుని దృష్టిలో ఇక 1 సంవత్సరం మాత్రమే మీకు ఉగ్రత రాబోతుంది అంటున్నాడు. ఈ మాట చెప్పి కొన్ని 100 సంవత్సరాలు అవుతుంది. ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. ఆయన రాకడ సమీపంగా ఉందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే, మీకు రాబోతున్న ఉగ్రత ఉంది కాబట్టి ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరటానికి కూడా రావంట. రాబోతున్న ఉగ్రత దినాలలో చేతికి పంట రాదంట. కానీ మీరు ఏం చేయాలి అంటే, సుఖాసక్తి గల కన్యలారా వణుకుడి. మీరు భయపడే సమయము, మీరు నిశ్చింతగా ఉండే సమయం కాదు, నిద్రపోయే సమయం కాదు, నాకెందుకులే అనుకునే సమయం కాదు. కన్యకలారా, కన్యకలారా అనగా కూడా సంఘము, అది పవిత్రపరచబడిన కన్యక. నిర్విచారిణులారా తొందరపడుడి. మరి ఏం చేయాలి? తొందరపడి ఏం చేయాలంటే, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమై రొమ్ము కొట్టుకోమంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న దినాలు ఎలా ఉన్నాయి అంటే, నువ్వు సంతోషంగా ఉండే దినాలు కాదు, నీ బట్టలు తీసేయి, దిగంబరిగా ఉండు. అదేంటండి, దేవుడు అలా మాట్లాడతాడా? బట్టలు తీసేమని ఎవరైనా చెప్తారా? దేవుడు అలా చెప్తాడా? బట్టలు తీసేసే, నువ్వు దిగంబరిగా ఉండు, నువ్వు దిశములతో ఉండని దేవుడు చెప్తాడా? అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు శారీరక సంబంధమైనటువంటి వస్త్రాలు ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో, ఈ లోక సంబంధమైన ఘనత ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నీకు కలిగినదంతా తీసివేసి నువ్వు ఈ భూమి మీదకి ఏ రీతిగా అయితే వచ్చావో, ఎలా వచ్చావు? ఏమీ లేనివానిగా ఉత్త శరీరంతో వచ్చావు. మళ్ళీ మీరు చూసుకుంటే ఏ మతం వాళ్ళైనా మళ్ళీ అదే విధంగా భూమిలో పాతి పెడతారు. అదే విధంగా మళ్ళీ ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలి. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, నేను ధనముతో నింపబడినటువంటి స్త్రీని, నేను పలానా కులము, నేను పలానా మతము, నేను పలానా ఉద్యోగము, నా దగ్గర ఇంత ఉంది, నా దగ్గర ఇంత పని వాళ్ళు ఉన్నారు, ఇదంతా కాదండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నీకున్న వస్త్రాలన్నీ తీసి పక్కన పెట్టి రావాలి, దిగంబరిగా రావాలి. నీకున్నదంతా ఏమీ లేని దానిగా ఈ భూమి మీదకి నువ్వు ఎలాగ వచ్చావో అదే రీతిలో హృదయము,
ఆ హృదయముతో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, రమ్యమైన పొలము మీ చేతికి రాకుండా పంట పోతుంది, మీకు రావాల్సిన ఆశీర్వాదాలు మీకు రావటం లేదు. దాని విషయం అంట రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. రొమ్ము కొట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ, అయ్యో మా పరిస్థితులు అయిపోయిందే, చేతికి వచ్చిన పంట నోటి దాకా రాకుండా పోయిందే, ఎదిగిన వచ్చినటువంటి పిల్లలు మా చేతికి రాకుండా పోయారే, ఆ రీతిగా ప్రార్థన చెయ్యాలంట. మనకున్న వస్త్రాలు తీసి, నువ్వు సుఖమును ప్రేమిస్తూ నిశ్చింతగా ఏం కాదులే నిర్లక్ష్యంగా ఉండే దినాలు కావు. ప్రతి తెల్లవారుజామున మన ప్రార్థన జరుగుతుంది. ఈ చలికి మామూలుగా లేగవటమే కష్టము. ఆ 4:30కి మెలకు వచ్చినప్పుడు అనిపిస్తుంది, ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడే ఎక్కడ లేని నిద్ర. మధ్యరాత్రి 1 గంట 2 అయినా అంత నిద్ర రాదు, కానీ తెల్లవారుజామున అయితే మంచి నిద్ర వస్తుంది. కానీ ఆ నిద్ర పోదామంటే కానీ ప్రార్థనకి లెగవాలి, దేవుని స్తుతించాలి. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్. ఏంటి ఆప్షన్స్ అంటే, నువ్వు సుఖాసక్తి కలిగి నిద్రపోతావా, దేవుడి మాటని జ్ఞాపకం చేసుకుని, ఏమని ఉంది ఇక్కడ, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి. ఈ మాటను వెంటనే జ్ఞాపకం చేసుకొని, ఈ మాటను జ్ఞాపకం చేసుకొని, అమ్మో దేవుడు నాతో లేచి నా మాట వినమంటున్నాడు, దేవుడు నా మాట వినమంటున్నాడు, నేను నిద్రపోవటానికి వీల్లేదు, లేకపోతే ఇలాగ కూర్చోడానికి వీల్లేదు అని చెప్పేసి వెంటనే శరీరాన్ని నిద్రను చంపుకొని లేచి కొంచెంసేపు స్తుతిస్తూ ఉంటే, ఉదయకాలము స్తుతుల ప్రార్థనకు ఉన్నంత శక్తి అంతా ఇంత కాదండి. ఇందాక మనం పాడుకున్న పాటలో, స్తుతులతో దుర్గమును స్థాపించు వాడము. నువ్వు ఉదయమును లేచి స్తుతిస్తూ ఉంటే అది నీ కుటుంబానికి కాపుదల, నీ కుటుంబానికి కంచాది. ఏ కుటుంబంలో అయితే స్తుతుల ప్రార్థన ఉండదో, ఏ కుటుంబంలో అయితే ఉదయకాల ప్రార్థన ఉండదో, ఆ కుటుంబం శత్రువు ప్రవేశిస్తాడు. ఆ శత్రు పోరాటం నుంచి తప్పించబడాలి అంటే నువ్వు ముందుగా దుర్గాన్ని స్థాపించుకో, నీ ఇంటికి కోట కొమ్ములకు నువ్వు సిద్ధపరచుకో, నువ్వు రక్షణ కవచముగా ప్రార్థన చెయ్యి. శరీరము సుఖమును కోరుకుంటుంది, ఆ శరీరమును నలగొట్టుకొని దేవుని చిత్తమును చేసేయడానికి, దేవుని చిత్తం చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఒక స్త్రీ ఉందంటండి. ఆ స్త్రీ అంటండి, ఆయన వస్తాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు, నా ప్రియుని కోసమే నేను వెతుకుచున్నాను, ఆయన ఎక్కడ దొరుకుతాడా అని వెతుకుతున్నాను అని వెతుకుతూ ఉందంట. అయితే ప్రియుడు రానే వచ్చాడు. ప్రియురాలుని కలుసుకున్నాడు. ప్రియురాలను కలుసుకొని, అమ్మా నువ్వు అందరూ నేను తృణీకరిస్తున్నారా, మరి అందరు నిన్ను తృణీకరిస్తున్నారా, నిన్ను త్రోసివేశారా, నిన్ను బాధ పెడుతున్నారా, నువ్వు బాధపడొద్దమ్మా, నేను నీకోసమే ప్రాణం పెట్టాను, నువ్వు నేను కోరుకున్న నా ప్రియురాలివి అని వీళ్ళిద్దరూ ఒక మంచి ప్రేమ కలిగి ఉంటున్నారు. ప్రియుడు ప్రియురాలు మంచి ప్రేమ కలిగి ఉంటున్నారు. అయితే ఇలా ఉన్నటువంటి సమయంలో ప్రియుడు వెళ్ళాడు, మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ తిరిగి వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని. మరి ఈ ప్రియురాలు ఎలా ఉండాలి, నమ్మకంగా నా ప్రియుడు వస్తాడు, నా ప్రియుడు నేను నల్లని దాననైనను, నేను తృణీకరింపబడిన దాననైనను, నన్ను ఎవరు దగ్గరికి రానివ్వకపోయినను నా ప్రియుడు నన్ను దగ్గరకు తీసుకున్నాడు, తన ప్రేమ చేత తన ప్రేమను నాకు పంచాడు, ఆయనకు నేను నమ్మకంగా ఉండాలి అని ప్రియురాలు ఉండాలి. అయితే ప్రియురాలు కొంత సమయం ఉందంట, కొన్ని దినాలు ఉందంట, ప్రియుడు వస్తాడు ప్రియుడు వస్తాడు ప్రియుడు వస్తాడని ఎదురు చూసిందంట. అయితే కొన్ని దినాలు గడిచిన వెంటనే ఆమె ఇంకా ఎంతకాలం ఎదురు చూసినా నా ప్రియుడు రాలేదు కదా, ఈ లోపల నాకు ఇష్టమైనట్టుగా నేను జీవిద్దాం అనుకుందంట ప్రియురాలు. చూద్దాం పరమగీతముల గ్రంథము, నా సొంత మాటలు కాదండి నేను చెప్పేది, పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి అధ్యాయంలో 13వ వచనం, నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఎంత పొగుడుతుందో చూడండి, తన ప్రియుడి గురించి ఎంత పొగుడుతుందో. మరి ఆయన అంటున్నాడు, నా ప్రియురాలా నా ప్రియురాలా నువ్వు సుందరివి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా నా కళ్ళకి, నువ్వు లోకం అనుకుందంటే నువ్వు నల్లని దానవు,
5వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 5వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గూడారము వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను అని చెప్పి ఆమంటుంది. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఈమెను ఏం చేశారంటే, నల్లని దానిదని, ఈమె నల్లగా ఉందని అందరు ఎగతాళి చేశారంట. సొంతం తోడబుట్టిన వాళ్ళు ఈమెతో మాట్లాడలేదంట. ఈమె మీద కోప్పడుతున్నారంట. సొంతం తోడబుట్టిన వాళ్ళు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు మాట్లాడమాకు, నువ్వు అధికారం పెత్తనం చేయమాకు అని అన్నప్పుడంట, ఈయన వచ్చి, ప్రియుడు వచ్చి, అమ్మ నువ్వు అందరికీ నల్లగా ఉన్నావేమో, నా దృష్టిలో నువ్వు సౌందర్యవంతురాలివి అన్నాడంట. అని ఇప్పుడు ఏమంటున్నాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, అధిక సుందరివి అంటున్నాడంట. అయితే దేవుడు నిజంగా ఇలా అంటాడా? మన అందాన్ని గురించి దేవుడు మాట్లాడతాడా? ఒక ప్రియుడు ప్రియురాలు మాట్లాడినట్టుగా దేవుడు మనతో మాట్లాడతాడా అని మీకు ఆలోచన ఉంటే, నిజముగానే ఒక ప్రియుడు ప్రియురాలుకున్న ప్రేమ ఈ లోక సంబంధంగా అది అశాశ్వతమైనది. కొన్ని రోజులు మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ ఉంటుంది. కానీ దేవునికి మనకు ఉన్న ప్రేమ అది శాశ్వతమైనది. హల్లెలూయా. సంఘమైనటువంటి మనమండి, అందరి చేత తృణీకరించబడి ఉన్నప్పుడు, మన యొక్క అందము బాగోకపోయినా, మనం నల్లని వారిగా ఉన్న ఈ లోకమంతా మనల్ని తృణీకరించిన, దాని అర్థం ఏంటి అంటే, ఆత్మీయ స్థితిలో మనకంత పరిశుద్ధత లేదు, ప్రార్థన రాలేదు, భక్తి జీవితం లేదు. అందరూ చీ అంటున్నారు. మన దగ్గర డబ్బు లేదని, మన దగ్గర ఘనత లేదని, మన దగ్గర అధికారం లేదని అనుకుంటున్నారు. అయితే అలాంటి మన మీద దేవుడంట జాలి చూపించి మన రూపాన్ని ఆయన తీసుకొని, ఆయన సుందరమైన రూపాన్ని మనకిచ్చాడంట. ఆయన చూడనొల్లని వానిగాను, వ్యసనాక్రాంతునిగాను, వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డాడంట. ఎందుకు అంటే, ఆయన రూపం కోల్పోతేనే ఆ రూపము నీకు ఇవ్వబడింది. ఆయన సొగసు కోల్పోతేనే ఆ సొగసు నీకు ఇవ్వబడింది. ఆయన రక్తంతో కడగబడి ఆయన ప్రేమను పొందుకుంటూ దినదినము నువ్వెంత ప్రేమ పొందుకుంటే నువ్వు అంత అందంగా మార్చబడతావంట. హల్లెలూయా. నువ్వెంతగా దేవునిలో ఆనందిస్తూ ఉంటే అంతగా నీలోకి ఆయన మహిమ నీలోకి వచ్చేసి, మామూలుగా నేను నల్లగా ఉన్నాను అనుకోండి, కానీ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అంటే నా నల్లటి ముఖాన్ని ఆయన మహిమతో నింపేసి నేను చూడటానికి అందంగా మార్చేస్తాడంట. ఏం నగలు పెట్టుకోలేదు, ఏం మంచి బట్టలు కట్టుకోలేదు, కానీ దేవుని మహిమ అంటండి మనలోకి వస్తే మనము రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు మహిమ మనలోకి వస్తే చాలా సుందరంగా మనం మారిపోతామంట. హల్లెలూయా. ఆయన అందుకే అంటున్నాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, అధిక సుందరివి, నా యొక్క రూపం నీకు ఇచ్చేశాను, నా మహిమతో నిన్ను నింపేశాను అన్నాడు. ఇంత ప్రేమగా వీళ్ళిద్దరు ఉన్నారు కదండి. అయితే కొంతకాలము ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ప్రియురాలు ఇంకా చూసి రాలేదని తను వెళ్ళేటప్పుడు కొన్ని వస్త్రాలు ఇచ్చాడంట. అమ్మా నేను వచ్చేదాకా ఈ వస్త్రాన్ని కాపాడుకో, నేను తిరిగి వస్తాను, ఈ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో అన్నాడంట. ఈమె చూసి ప్రియుడు రాలేదని ఆ వస్త్రం తీసి ఏం చేసింది, వస్త్రం తీసి పక్కన పెట్టేసింది. చేతులను ఎంతో పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉంది. ఆ చేతులను పరిశుద్ధంగా, ఈయన ఎప్పుడు వస్తాడో, వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఈ లోపల ఈ చేతులతో చేసే పనులు ఈ చేతులతో చేద్దాము. ఇంతకుముందు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన మహిమ ఈమెలోకి వచ్చేసి అందంగా మార్చబడింది కదా. కానీ ఇప్పుడు దేవునితో మాట్లాడటం మానేసింది. ఈమెకి ఏమనిపించిందంటే, నా అందం నాకు సరిపోవటం లేదని ఎక్స్ట్రా అందం కోసము తన సొంత ఆలోచనలు ప్రారంభించింది. ఇది కూడా నా సొంత మాటలు కాదండి. పరమగీతము 5వ అధ్యాయము పేజీ నెంబరు 565, 5వ అధ్యాయము 3వ వచనం. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా.
తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. చాలమ్మా, మళ్ళీ చూద్దాం. ఏం చేసింది ప్రియుడు ఇంకా రాలేదులే అనుకొని ఆ రక్షణ వస్త్రాన్ని, దేవుడిచ్చిన మహిమ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేసింది. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న నీతో, ఆయన రక్తంతో కడగబడిన నీకు దేవుడు కొన్ని ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తాడు. ఇచ్చిన ఈ వస్త్రాన్ని ఆయన తిరిగి వచ్చేంత వరకు నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వస్త్రాన్ని కాపాడుకోవటమే నీ బాధ్యత. అయితే ఈమెం చేసింది? ప్రియుడు ఇంకా రాలేదు కదా అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేసిందంట. పక్కన పెట్టేసి ఇప్పుడు మరి ప్రియుడు రానే వచ్చాడంట. వచ్చి, అమ్మా ప్రియురాలా, నువ్వు నా కోసం వెతికావు కదా, తలుపు కొడుతున్నాను, తలుపు తీయని తలుపు కొడుతున్నాడంట. తలుపు ఇలా కొడుతున్నాడు. సౌండ్ వినిపిస్తుంది ప్రియురాలకి. వినిపించి, అబ్బా ఇప్పటిదాకా ఎదురు చూశాను, ఇప్పుడు రాలా, కానీ నేను వస్త్రం తీసి పక్కన పెట్టేశాక ఇప్పుడు వచ్చాడు. సరే పాపము, నా కోసం ఇంతకాలం ఎదురు చూసినోడు కదా, ఎదురు చూసినటువంటి ప్రియుడు కదా అని హృదయంలో జాలిపడిందంట. ప్రియుడు తలుపు కొడుతుంటే జాలిపడిందంట. జాలిపడినా కానీ, జాలిపడి ఆమె ఆలోచించింది, కానీ ఏముంది చేతులకి? జటామాంసి పూసుకుందంట. దేవునితో మాట్లాడినంతకాలం ఈమెకి ఈ సౌందర్య, ఈ లోక సంబంధమైన అందం కోసము ప్రయాసపడాల్సినటువంటి అవసరం రాలేదు. ఎప్పుడైతే దేవునికి దూరమయ్యి రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టిందో చేతులకు జటామాంసి. మనం గోరింటాకులు ఇంకా లేకపోతే ఇంకా మనం చేతులకు ఇలా అన్నీ అలంకరించుకుంటాం కదా, అట్లా దేవుడిచ్చే సౌందర్యము నాకు కాదులే, ఈ సౌందర్యమును పూసుకుందాం అని చెప్పేసి అన్నీ చేసుకుంది. ఇప్పుడు సపోజు నేను చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నాను, చేతి నిండా. ఇప్పుడు దేవుడు వచ్చి పిలుస్తున్నాడు. ఆ స్థానంలో నేనున్నాను అనుకోండి. నేను అనుకుంటున్నాను, ఇప్పటిదాకా ఎదురు చూసినప్పుడు రాలేదు, కానీ ఇప్పుడే ఆ వస్త్రాన్ని పక్కన పెట్టేసి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నా. ఇప్పుడు వెళ్ళి ఈ చేతులకు ఎలా తలుపు తీయాలి, నేను వెళ్ళి ఈ చేతులతో నేను ఎలా తలుపు తీయాలి అనుకుందంట. అనుకొని ఆలోచిస్తూ, అయ్యో పాపము తీతాములే అనుకొని ఇలా రెండు మనసుల మధ్య అటు ఇటు తలుపు తీయనా వద్దా, మళ్ళీ నా గోరింటాకు పోతుందేమో, లేకపోతే నా వస్త్రాన్ని మళ్ళీ నేను తొడుక్కుంటే, ఆ వస్త్రం తొడుక్కుంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, ఆ వస్త్రం తొడుక్కుంటే జాగ్రత్తగా ఉండాలి, ఎలా అంటే అలా ఉండటానికి వీల్లేదు అనుకొని ద్విమనస్సు మధ్య నలిగిపోతున్న సమయంలో ఆయన తలుపు కొట్టి ప్రియుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె పరిగెత్తుకుంటే, సరే ఈ రెండు మనసుల మధ్య నాకు దేవుడే కావాలి, నాకు ప్రియుడే కావాలి, నాకు ఇవన్నీ గోరింటాకులు వద్దు, ఈ వస్త్రాలు వద్దు అని పరిగెత్తుకుంటే వెళ్ళి తలుపు తీసిందంట. కానీ అప్పటికి ప్రియుడు వెళ్ళిపోయాడు. ప్రియుడు చూడలేదేమే. ప్రియుడిని చూడకపోయేసరికి ఆ మాట చూసినటువంటి ఆమెకు మరి తన అంతరంగంలో అతని ఎడల జాలికొని, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించును. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతనిని వెదికినను అతడు కనపడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. జాగ్రత్త సంగమా, నిశ్చింతగా సుఖాన్ని ప్రేమిస్తూ దేవుని దగ్గరికి రాకుండా లోక సంబంధమైన వాటికి అట్రాక్ట్ అయిపోయి దేవుణ్ణి పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన వస్త్రాన్ని పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన మహిమను పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన రక్షణను పక్కన పెట్టి, ఆయన ఎన్నో సందర్భాల్లో మన జీవితాల్లో చేసిన ఘనమైన కార్యాలు పక్కన పెట్టి కృతజ్ఞత లేని జీవితం జీవిస్తున్నావేమో. ఒకప్పుడు నిన్ను ఎవరు ప్రేమించేవారు లేనప్పుడు, నీ సొంత వారే నిన్ను వెలివేసినప్పుడు, నువ్వు నల్లని దానవు, నువ్వు పనికిరావు, నువ్వు వెలివేయబడిన దానవు అని సొంతం తోడబుట్టిన వాళ్ళే కోపించినప్పుడు దేవుడు అన్నాడు, అప్పుడు అమ్మా నువ్వు నల్లని దానివి కాదు,
నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా ప్రియురాలివి, లోకానికి నువ్వు నల్లగా కనపడ్డా, లోకానికి నువ్వు భయంకరంగా ఉన్నా, లోకానికి నువ్వు విరోధంగా ఉన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానమ్మా, నీ కోసమే నా ప్రాణం పెట్టానమ్మా, నేను నిన్ను విడిచిపెట్టానమ్మా, నువ్వు నాకు కావాలి, నువ్వు నా కళ్ళతో చూడు, నువ్వు అందంగా కనిపిస్తున్నావు, నాకు నువ్వెంత అందంగా ఉన్నావు తల్లి, నువ్వు నాకు కావాలి అని ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఈమెకు అర్హత లేదు, గొర్రెలు కాచుకునే ఒక స్త్రీ, ఒక గొప్ప మహారాజు సొలొమోను. ఒకవేళ అక్షర సంబంధంగా చూసుకున్నా, ఆత్మ సంబంధముగా చూసుకుంటే, సమీపింపరాని తేజస్సులో నిత్య మహిమతో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం ఈ భూమి మీదకు దిగి వచ్చి ఉంటున్నాడు. యోగ్యత లేని మనకు, అర్హత లేని మనకు, ఆయన కనీసం మాట్లాడటం కదా, ఆయన ఎదుట నిలబడే అర్హత లేని మనకు, నువ్వు పడి ఉన్న నీ స్థితిలో, నీకున్న వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, నష్టాల్లో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు దిగులు పడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూచి నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తే, కొంతకాలం బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉన్నారు కొంతకాలం. దేవుడు ఏమన్నాడు, నేను తిరిగి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆయన లేడులే, ఆయన చూడలేదులే, ఎంతకాలం ఈ భక్తి, ఎంతకాలం ఉపవాసం, ఎంతకాలం ఎదురు చూడాలి, ఎంతకాలం వైరాగ్యం, లోకమంతా ఎంజాయ్ చేస్తుంటే ఈ యవ్వన కాలంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇంకెప్పుడు చూడాలి, అన్నీ కూడా నేను లోకంలో లాగా ఫాలో అవ్వాలి కదా అనుకొని నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నావేమో. ఒక పక్కన నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా వచ్చింది దేవుడు, నువ్వు తలుపు తీయి అని నీ లోపల మనసు జాలి పడుతున్నా నీ శరీరము సహకరించకుండా, ఎందుకంటే ఆ శరీరము సుఖమును ప్రేమిస్తుంది కాబట్టి, ఆ శరీరము సౌఖ్యాన్ని ప్రేమిస్తుంది కాబట్టి, లోకాన్ని ప్రేమిస్తుంది కాబట్టి, నువ్వు వెళ్ళొద్దు, నీ చేతులకు అది ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఆ చేతులది పోతుంది, ఆ జటామాంసి గడియల మీద స్రవించిపోతుంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ఒక పక్క శరీరం చెప్తుంది. శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్న యుద్ధములో నీవు ఎవరి పక్షమున నిలబడతావు? నీ శరీరం చెప్పినట్టుగా వింటావా? ఉదయకాలం ప్రార్థన మానేస్తావా? ఉపవాసాలు మానేస్తావా? దేవుని సన్నిధికి రావా? లోకమును ప్రేమిస్తావా? సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటావా? వ్యర్థమైన వాటి కోసము, వ్యర్థమైన ముస్లమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన స్నేహాలు, వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయి దేవుణ్ణి దుఃఖపరుస్తున్నావా? దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నా సరిచేసుకోలేని స్థితిలో ఉంటున్నావా? కొంత సమయము మాత్రమే తలుపు కొట్టేది, ఆయన పిలిచినప్పుడు మాత్రమే నువ్వు తలుపు తీసి, ఆయన కొట్టిన వెంటనే ప్రభువా నా హృదయంలోకి రాయ్యా, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావయ్యా, నేను ఇంక నిర్లక్ష్యంగా ఉండను ప్రభువా, నీకు విరోధంగా నేను ఉండనయ్యా, నా పనులని, నా భర్తని, నా పిల్లలని, నా తల్లిదండ్రులని, నా ఉద్యోగమని నిన్ను బాధ పెడుతున్నానయ్యా. ఆమె అయితే చేతులకు జటామాంసి పూసుకుందేమో, మనము మన చేతులతో ఎన్నో పనులు, ఎక్కడికెక్కడికో బిజీ లైఫ్ మంది, దేవుని సన్నిధికి రావడానికే మనకు అవకాశం లేదు, ఇక్కడ ప్రార్థన చేయడానికే మనకు బలము లేదు. ఎంత ఇంట్లో ఎంత పనైనా చేస్తాం, మోకరించి ప్రార్థన చేయడానికి బలం సరిపోదు. భర్త మీద అలిగి ఎన్ని రోజులైనా, తల్లిదండ్రుల మీద అలిగి ఎన్ని రోజులైనా ఉపవాసం చేస్తాం, పస్తులుంటాం ఆ కోపంతో. కానీ దేవుని దగ్గర నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి శరీరం సహకరించదు. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చి ఒక మాట చెప్తే, ఒకవేళ ఎమ్మెల్యే వచ్చి నీకు ఒక మాట చెప్తామో, ఎమ్మెల్యే గారి మాట చెప్పారు, ఇది చేయకూడదు, ఇది ఇలా అని అనుకుంటావు. కానీ అదే దేవుడు నీతో మాట్లాడుతుంటే, ఈ లోకంలో నాయకుల కంటే ఘనమైన దేవుడు నీతో మాట్లాడుతుంటే ఆయన మాట లెక్క చేయవు. ఈ లోక సంబంధమైన మనుషుల కంటే, అమ్మా ఇదే రక్షణ దినం, ఈరోజే నువ్వు సిద్ధపడు, ఈరోజే నా స్వరము విన్నావు అని ఇట్లా దేవుడు ప్రతి మాట నీతో మాట్లాడుతుంటే వాటన్ని వింటూ కూడా శరీరం మాటిందామా, ఆత్మ మాటిందామా, దేవుని మాటిందామా, లోకం మాటిందామా? పక్క నుంచి సాతాను చెప్తా ఉంటుంది, నువ్వు బలహీనురాలివి, నువ్వు ప్రార్థన చేయలేవు, ఇప్పుడు బయట చలిగా ఉంటుంది, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏం కాదు, కొంచెంసేపు పడుకో, కొంచెంసేపు నిద్రపో అని నిన్ను జోకొడుతుంది సాతాను. ఇవాళ మందిరానికి వెళ్ళకపోతే ఏం కాదు, ఏ ఆదివారం వెళ్తున్నావుగా, ఈరోజు మందిరానికి వెళ్ళకపోయినా ఏం కాదు, బల్ల తీసుకోకపోయినా ఏం కాదు, కానుక ఇవ్వకపోయినా ఏం కాదు, పరిచర్య చేయకపోయినా ఏం కాదు. సాతాను నిన్ను పక్క నుండి నీతో మాట్లాడుతూ ఉంది, నిన్ను మోసపుచ్చుతూ ఉంది. నువ్వే చేయాలా? నేనే ఉన్నానా? సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు?
నాకెందుకు, నాతో కాదులే ఈ మాటలు. దేవుడు స్వరం వింటూ కూడా నాకు కాదులే అనుకుంటూ ఎంతమంది అయితే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడేది నీతోనే, నీ హృదయాన్నే నేను తట్టుచున్నాను. నా స్వరము విని నువ్వు తలుపు తీసావా, నీ హృదయంలోకి వచ్చి నీతో సదాకాలం ఉంటాను, సదాకాలము యుగ యుగములు ఉంటే ఇంకా వెళ్ళను నిన్ను వదిలిపెట్టి. ఆయన ఇప్పుడు వెళ్ళాడండి, ఆదరణకర్తను మన కోసం వదిలిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చాక ఆయనకి మనకి ఎడబాటు ఉండదు, నిత్యం ఆయనతో పాటు ఉండటానికే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీతో ఉండటానికే, పర్మనెంట్గా నీతో ఉండటానికే, సదాకాలం నీ పక్కన ఉండటానికే, ఏ శత్రువుని మీద దాడి చేయకుండా నీతో ఉండాలని వచ్చానమ్మా, తలుపు తీయమ్మా అన్నాడు. తలుపు తీయలేదు. ఆమె తలుపు తీసే లోపల ఆయన వెళ్ళిపోయాడు. వెతుకుతుంది, సొమ్మసిల్లిపోయింది. అయ్యో గుండెలు బాదుకుంటుంది. నా ప్రభు వస్తే నేను తలుపు తీయలేకపోయానే, నా ప్రభు ఈ అవకాశం ఇస్తే నేను చేయలేకపోయానే, నా వయసు దాటిపోతుందే, రోజులు గడిచిపోతున్నాయే, నేను చేయలేకపోయానే, ఇంత గొప్ప ధన్యత నాకు వచ్చిందే, నేను మిస్ చేసుకున్నానే అని ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చినటువంటి అవకాశం 2017లో దేవుడు నాతో మాట్లాడితే 2019 అయిపోయేంత వరకు, ముగింపు వరకు కూడా నేను దేవుని మాటకు లోబడలేదు. 2 సంవత్సరాలు పైబడి మొదట 5,000 అద్దె కలిగిన షాప్లో ఉన్నాము. ఆ తర్వాత 8,000 అద్దె కలిగిన షాప్లో ఉన్నాము. దేవుడు మాట్లాడిన తర్వాత కూడా 25,000 అద్దె కలిగినటువంటి షాప్లోకి వెళ్ళాం. పెద్ద షోరూమ్ కింద పైన బిల్డింగ్ అంతా తీసేసుకున్నాం. దేవుడు మాట్లాడిన తర్వాత ఒక పక్క అవును కదా, దేవుడు మాట్లాడాడు కదా, నా శరీరం చెప్తుంది నువ్వు గనక వ్యాపారం బాగా చేస్తే మరి కింద పైన బోటిక్కు పెట్టాను, మరి పైన మగ్గం వర్క్స్ అని టైలరింగ్ మొత్తము లేడీస్కి సంబంధించిన బొటిక్కు పెట్టా, పైన కింద మొత్తము అన్నీ కూడా బట్టల షాప్లో అన్నీ ఇది ఉంది. ఒక లేడీ లోపలికి వచ్చారంటే చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు టాప్స్, లెగ్గిన్స్ ఏవైనా ఆ షాప్లో నుంచి బయటకు వెళ్ళటానికి వీల్లేదు, అంత పనివాళ్ళు. ఇదంతా జరుగుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు సేవకు రమ్మంటే నేనేంటి ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలని ఇంత పెద్దది తీసుకున్నా అంటే నా శరీరం చెప్తుంది నువ్వు సంపాదిస్తే నువ్వు సేవకు సహకరించవచ్చు, నువ్వు సంపాదిస్తే నువ్వు బాగా ఇంకా ఎక్కువగా వెళ్ళొచ్చు అని శరీరం చెప్తుంటే నిజమే కదా, ముందు సంపాదిస్తే తర్వాత దేవుడు పని చేయొచ్చు, ముందు సంపాదిద్దాం అనుకొని దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యపరచి, దేవుడు మాట్లాడుతున్న సూటిగా దర్శనం ద్వారా వాక్యం ద్వారా నాతో మాట్లాడిన 2 సంవత్సరాలు నేను దేవునికి విరోధంగా ఆ బిజినెస్లోనే ఉండిపోయాను. దానివల్ల ఎంతో నష్టపోయాను. కరోనా వచ్చేంత వరకు కూడా దేవుని మాటకు నేను లోబడలేదు. కరోనా వచ్చాక భయం కలిగింది. అమ్మో, దేవుడు పిలిచిన పిలుపుకు లోబడకుండా నేను ఈ లోకాన్ని విడిచిపోతే నేనేమని లెక్క చెప్పుకోవాలి అని ఒక భయం. మనం కూడా శాంతం పాపంలో ఉండము, కానీ సగం భక్తి, ఇటు దేవుని మాట కొంత, లోకం మాట కొంత. మళ్ళీ కొన్ని సందర్భాల్లో సాతాను మాటే దేవుడు మాట అని నమ్మేస్తూ ఉంటాం. సాతాను మాటే అది మనకు నచ్చిద్ది కదా, అందుకే సాతాను మాటకి ఓటేస్తాం మనం. అదేమంటే దేవుడు నాతో మాట్లాడాడని మోసపుచ్చుకుంటాం. ఎవరిని మోసపుచ్చుకుంటావు? నా జీవితంలో నన్ను సాతాను మోసపుచ్చినప్పుడు నేను మోసపోయా. నేను అనుకుంటున్నప్పుడు ఆ 2 ఏళ్ల క్రితమే వచ్చేసి ఉంటే, ఆ 2017లోనే వచ్చేసి ఉంటే సేవకి ఇంకెన్ని ఆత్మలను రక్షించేదాన్నో, ఇంకెంత బాగా యవ్వన కాలంలో ఇంకా సేవలో వాడబడేదాన్నో. ఆలస్యం చేసుకున్నానే. అయ్యో, నా యొక్క ఇంకా యవ్వన బలాన్ని పోగొట్టుకున్నానే, లోకానికి పోగొట్టుకున్నానే, వ్యర్థమైన పావుదానికి పోగొట్టుకున్నానే అని బాధపడుతున్నా. అయితే ఈ ప్రియురాలు తిరుగుతుందంట. అయ్యా, రోడ్ల మీద తిరుగుతుంటే కావలి వారికి కనిపించారంట. కావలి వారికి కనిపిస్తాయా, నా ప్రియుడు ఇలా ఉన్నాడయ్యా, నా ప్రియుడు అందగాడయ్యా, 10,000లో చూసిన ఆయనను గుర్తుపట్టొచ్చయ్యా, ఆయన అగ్ని వంటి నేత్రములు కలవాడు, అపరంజి పాదములు కలవాడు, ధవలవనుడు, నా ప్రియుడు కర్పూర పూగొత్తులతో సమానుడు. అలా చెప్తూ వెతుకుతూ ఉంటే కావలి వారు అన్నారంట, మాకెక్కడ కనపడలేదు పో అన్నారంట. చూద్దాం ఆ మాట 5వ అధ్యాయంలో 7వ వచనం.
పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారము మీద కావలివాడు నా పై వస్త్రాన్ని దొంగిలించిరి. ఏం జరిగిందో తెలుసా అండి? వెతుకుతుంది కదా, ఇలా వెతుకుతూ ఉంటే కావలివాడు సహాయం చేయకపోగా నిన్ను కాపాడుతాను అనేవాడు. కావలివాడు అంటే ఎవరండి? ఈ లోకమును కాపాడుతాను అనేవాడు. ఈ లోకంలో మేము మీకున్నాం, భయపడాల్సిన పని లేదు, మేము మీకు సహాయం చేస్తాము అనేవాళ్ళు చాలామంది ఉంటారు. పైకి మాత్రమే కావలివారు. ఈమె వచ్చేమడిగింది, అయ్యా నా ప్రియుడు కనపడ్డాడా అంటే ప్రియుడి గురించి సమాచారం ఇవ్వకపోగా కొట్టారంటండి. ఆమెను గాయపరిచారంట. గాయపరచడమే కాదు, ఈమె ఇప్పుడు వస్త్రం వేసుకొని వచ్చింది కదా, నీ ముఖానికి ఈ వస్త్రం అవసరమా, ఈ వస్త్రం తా అని వస్త్రాన్ని దొంగిలించేశారంట. శత్రువైన సాతాను నీకు సహాయం చేసేవాడిగానే, నీ క్షేమం కోరుకున్నవాడిగానే, నీ మంచి చెప్పేవాళ్ళుగానే లోకం ఉంటుంది. వాళ్ళు చెప్పేది మంచేనండి, మనం 4 రాళ్ళు వెనకేసుకుంటామని, మనం బాగుపడతామని అలా చెప్తే మంచిదేనండి అనుకుంటాం. సాతాను మనల్ని కపటమైన మాటలతో మోసపుచ్చుతూ ఉంటుంది. వాళ్ళేమో మంచోళ్ళేమో అని మనం అనుకుంటాము. కానీ దేవుని కంటే నమ్మదగిన వాడి లోకంలో ఎవ్వరు లేరు. హల్లెలూయా! ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కడే సర్వశక్తిమంతుడు. ఏ స్థితిలో కూడా నీ చేయి విడిచిపెట్టాడు. సహాయం చేయకపోగా ఈమె వస్త్రాన్ని దొంగిలించేశారు. అయ్యో ఇప్పుడు వస్త్రం లేదే, నా ప్రియుడిచ్చిన వస్త్రాన్ని పోగొట్టుకున్నానే, ఇప్పుడు ఆయన ఎదుట నేను ఎలా పడాలి? ఆయన పడిపోయి వస్త్రాన్ని పోగొట్టుకొని రక్షణ వస్త్రాన్ని అయ్యో రక్షణ పొంది పాపం చేసింది, చిచ్చి అసహించుకోకూడదండి. మనం అసహించుకోకూడదు. ఆమె వచ్చి ఏడుస్తుంది, ప్రమాణం చేపించుకుంది, నా కోసము నా ప్రియుడికి చెప్పరా, నా కోసం నా పక్షాన మీరు నా ప్రియుడితో మాట్లాడరా, నేను వస్త్రాన్ని పోగొట్టుకున్నా, నే గాయాలు పాలైపోయా, నీ మూర్చిల్లిపోయాను, నా బలం సరిపోవటం లేదు, నా శక్తి సరిపోవటం లేదు, నా పక్షాన నా ప్రియుడితో మీరు మాట్లాడరా అని ఆమె ప్రమాణం చేపించుకుందంట. దీని అర్థము మనము పడిపోయినటువంటి ఆత్మల కోసము దేవుని దగ్గర మొరపెట్టేవారిగా ఉండాలి. హల్లెలూయా! దేవునికి దూరమైపోయిన అనేకులు లోకంలో ఉన్నవారు ఉంటున్నారు. వారి పక్షమున నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. అయ్యా నీ ప్రియురాలయ్యా, ఒకప్పుడు నీతో బ్రతికిన కుమార్తె అయ్యా, ఒకప్పుడు నీలో ఎంత బలముగా స్తుతించిందయ్యా, పాటలు పాడిందయ్యా, పరిచర్య చేసిందయ్యా, కానుకలు ఇచ్చిందయ్యా, కానీ ఇప్పుడు లేదా భక్తి, ఇప్పుడు నీకు దూరం అయిపోయింది, లోకంలో కలిసిపోయింది, సుఖాన్ని ప్రేమించింది, సౌఖ్యంగా బ్రతకటం ఆరంభించింది, నిశ్చింతగా ఉండటం మొదలుపెట్టింది, నాకేములే అనుకుంది, కానీ శత్రువైన సాతాను చేతికి చిక్కింది. ఎక్కడన్నా కనిపిస్తే చెప్పరా అని ఇలా ఏడుస్తూ ఉంటే, అప్పుడు మనం చూసుకున్నట్లయితే 9వ వచనం, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అడుగుతున్నారు. సరే నీ ప్రియుని గురించి ఎంత చెప్తున్నావు కదా, నీ ప్రియునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె నల్లనివి, అతని నొక్కులుగా కనపడుచున్నవి, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిళ్ళు, ఉన్నత భూభాగములు, అతని పెదములు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వల్ల అవి పరిమళించును. ఇలా చెప్పుకుంటూ పోతే అధ్యాయం అంతా చెప్పింది. పడిపోయిన నీకు నీ దేవుని గొప్పతనం తెలియాలండి. నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలియాలి. ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన రూపం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ప్రేమ ఎంతో తెలుసుకోవాలి. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో నీకు అర్థం కాకపోతే నువ్వు తిరిగి దేవుణ్ణి కలుసుకోలేవు. నువ్వు దేవుడి గురించిన లక్షణాలు గుర్తించావా? నీ ప్రియుడికున్న శక్తిని అంచనా వేసావా? నీ ప్రియుడు చేతకానోడు అనుకుంటున్నావా? నీ ప్రియుడు నీకున్న పరిస్థితిని విడిపించలేడు అనుకుంటున్నావా? నీ స్థితి నుంచి తప్పించలేడు అనుకుంటున్నావా? నీ ప్రియుని యొక్క శక్తి నీకే బాగా తెలిసి ఉండాలి. 10,000 మంది పురుషులు ఈ లోకంలో ఎంతోమంది దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు కదా, వాళ్ళందరూ 10,000 మంది నిలబడినా
మన దేవుడు ఒక్కడట నిలబడితే ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు. హల్లెలూయా. ఈ లోక దేవతలందరూ గడగడలాడుతూ ఆయన ఎదుట సాగిలపడాలి. అలాంటి దేవుడు నీ దేవుడు. అంత గొప్ప దేవుడే నీకోసం వచ్చాడుగా, నీ హృదయం దగ్గరికి వచ్చాడుగా, తలుపు కొట్టాడుగా. అంత చిన్న చూపా? దేవుడు మాట అంటే అంత తక్కువ అంచనా వేస్తున్నావా? ఆయన దొరికేటప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నావా? ఆయన దొరికేటప్పుడు నిద్రపోతూ ఉన్నావా? అప్పుడు సుఖంగా కోరుకుంటున్నావా? అప్పుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? సమయం దాటిపోయిందో జాగ్రత్త. నువ్వెంత వెతికి గగ్గోలు పెడినా ఆయన నీకు దొరకడు. దొరికిన కాలంలోనే ఆయన పాదాలు పట్టుకొని మొర్రపెట్టడం నేర్చుకో. ఆయన పాదాలు పెట్టుకొని, అయ్యా నువ్వు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. నువ్వు ఇచ్చినటువంటి అందమైన నా ప్రియురాలా, నువ్వు సుందరివి సుందరివి అన్నాడు. చూసావా? నీవు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అన్నాడు. అది 2వ అధ్యాయము పరమగీతంలో 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అన్నాడంట. ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఒకప్పుడు నల్లగా ఉన్నదాన్ని దేవునితో మాట్లాడటం మొదలుపెట్టాక ఆ మహిమ వచ్చి అందంగా అయిపోయింది. నువ్వు సుందరివి సుందరివి అని 2 సార్లు అన్నాడండి. అంటే పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు దేవునితో ఎదిగే కొద్దీ నీ అందం పెరిగిపోతూ ఉంటుంది. నీ అందము పెరిగిపోతూ ఉంటుంది. ఈ కన్నులు గువ్వ కండ్లు అంటే, గువ్వ అంటే ఎప్పుడు కూడా గుడుగుడు 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 మొరపెడతా ఉంటుందంట గువ్వ. ఎప్పుడైనా సంఘమైన మనము దేవునితో మాట్లాడకుండా ఒక్కరోజు గడవటానికి వీల్లేదు. ఎల్లప్పుడూ దేవునితో మన ఆత్మ మొర్రపెడతానే ఉండాలి. అందుకే గువ్వతో పోల్చాడు. గువ్వ దగ్గరికి వెళ్తే మీకు ఆ శబ్దం వినిపిస్తుంది, ఆ వచ్చే శబ్దం వినిపిస్తుంది. దేవుని బిడ్డవైన నీవు కూడా ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూసే ఒక శబ్దము కలిగి ఒక మూలుగులు నీ లోపల నుంచి రావాలి. దేవుని కలుసుకోవాలని మూలుగులు నీతో రావాలి. నీ కండ్లు గువ్వ కండ్లు అన్నాడు కదా. గువ్వ కండ్లలో అంటండి ఎప్పుడు నీటి పొర ఉంటుందంట, నీళ్లు కారుతూ ఉంటాయంట. గువ్వ కండ్లు ఎప్పుడు తడిగానే ఉంటాయంట. ఎందుకు అంటే దేవుని బిడ్డలమైన మనము ఎల్లప్పుడూ కన్నీటి ప్రార్థన పరులుగా ఉండాలి. హల్లెలూయా. కన్నీటితో మొరపెట్టాలి. నువ్వు దేవుని దగ్గర ఎంత కన్నీరు కారిస్తే అంత ఆశీర్వాదం నీలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన మనకు బలమైన ఆయుధం. ఇంకా నువ్వు ఆయన ప్రేమను తెలుసుకోలేక ఉంటున్నావేమో. ఆ యొక్క కన్నీటి ప్రార్థన అనుభవం నాకు ఇవ్వయ్యా. నా స్వరూపాన్ని నేను పోగొట్టుకోను, నా రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోను, నువ్వు ఇచ్చిన అందాన్ని పోగొట్టుకోను. నీ చిత్తానుసారంగా జీవిస్తా, నీ కొరకే ఎదురు చూస్తా, నీ స్వరము వింటా, నీ కోసం ఎదురు చూసి తలుపు తీస్తా, నేను నా హృదయంలోకి ఆహ్వానిస్తా. ఆయన రాకడ ఎప్పుడొస్తాడో తెలియదు, సమీపముగా ఉన్నది. దొంగతనమునకు వచ్చినట్టుగా ఏ గడి అందైనా ఆయన రావచ్చు. వచ్చినప్పుడు సిద్ధపాటుకున్నావా? రహస్య రాకడలో ఎత్తబడతావు. భార్య భర్తలోనే నేను ఎత్తబడాలి. అటువంటి పరిశుద్ధత నాకు, నా కుటుంబానికి, నా వారికి ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్న